వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీకాకుళం జిల్లా మొత్తానికి ఒకటే ఉన్న భారత ఆహార సంస్థ గోదాములు చాలా కాలం నుండి సరైన నిర్వహణ లేక పాడుపడ్డ గోదాములుగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 1.63 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో 1.2 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు అన్ని గోదాములకు రంగులు వేశారు. ఇప్పటి వరకు 83 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికీకరణ పనులను పూర్తి చేసినట్లు తెలిసిందే. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జేసీబీతో థియేటర్ గేటు పగలగొట్టి లోపలికి వచ్చారు. థియేటర్ ను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి దాడి చేసినట్లు థియేటర్ యజమాని చెప్పారు. అర్ధరాత్రి 10 నుంచి 15 మంది వచ్చారని, వర్కర్లపై దాడి చేసి ఫోన్లు లాగేసుకున్నారని తెలిపారు. బుకింగ్ కౌంటర్, క్యాంటీన్ మెట్లు, కరెంట్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్నారు. తెనాలిలో పోలీసులు కొట్టింది రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్ ని. అలాంటి వాళ్లకు న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అంటారు. ఒక అడుగు ముందుకు వేసి యాక్షన్ తీసుకుంటే విమర్శిస్తారు అని హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై ప్రజలు విమర్శిస్తున్నారు. చిన్న పిల్లలపై అత్యాచారం, మహిళలను వేధించిన వారిని, దళిత ప్రొఫెసర్ను కొట్టిన జనసేన ఎమ్మెల్యేను ఎందుకు శిక్షించలేదని హోంమంత్రిని ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన గృహ నిర్మాణాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లోని జగనన్న కాలనీలో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. ఈ నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హెచ్చరికల నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులు పూర్తి చేస్తారేమో చూడాలి. మరి మచిలీపట్నంలో భైరవం టీం సందడి చేసింది. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన 2K రన్ను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరితో కలిసి మంచు మనోజ్, నారా రోహిత్, దర్శకుడు విజయ్ కనకమేడల ప్రారంభించారు. మనోజ్ మాట్లాడుతూ మచిలీపట్నం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ పోర్టు నిర్మిస్తున్న సీఎం చంద్రబాబుకు సెల్యూట్ అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పర్యాటక శాఖ కీలకమని నారా రోహిత్ అన్నారు. కనిగిరి పట్టణంలోని బొడ్డు చావిడి వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారికి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గురుస్వామి రామస్వామి స్వామివారి మూల విరాట్ను పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహామంగళ హారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. లావేరు మండలం తాళ్లవలస గ్రామంలో కాలువల్లో చెత్త, మురుగునీరు నెలల తరబడి నిలిచిపోయి దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగింది. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి సౌకర్యాలు వచ్చినా స్థానిక స్థాయిలో పనితీరు సరైనదిగా లేదు. మురుగు తొలగించి వీధి కాలువలు శుభ్రం చేయాలని గ్రామస్తులు పంచాయతీ అధికారులను కోరుతున్నారు. వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు. పోలీసుల దాడిలో గాయపడిన జాన్ విక్టర్, రాకేష్, కరీముల్లా కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. యువకుల గాయాలకు సంబంధించిన ఫోటోలు, మెడికల్ రిపోర్టులను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని అన్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నరసరావుపేటలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఏనుగుల బజార్, బాపనయ్య నగర్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు ప్రారంభించారు. 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్లు వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారి మరియు కూటమి నేతలు పాల్గొన్నారు. ధర్మవరం పట్టణంలో 70 కుటుంబాలు బీజేపీలోకి చేరాయి. ధర్మవరంలో 17వ వార్డుకు చెందిన చెన్నారెడ్డి ఆధ్వర్యంలో 70 కుటుంబాలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నేత హరీష్ బాబు వారికి కండువాలు కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ధర్మవరంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు తెలిపారు.